ఏదైతే ఉందో పరిపాలన మీద కాకుండా వైసీపీ అంతర్గతంగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఎవరు? ఎన్డీఏ కూటమి పరిపాలన అనే దాన్ని పక్కన పెట్టేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరే రాష్ట్రాలు ఇది రోజుకు ఒక రకంగా బయటికి చేస్తారు కదా. మీకు నచ్చితే మీడియా వారు ఇలా కూడా చెప్తారా? వెన్ యూ హ్యావ్ కేమ్ టు ద పబ్లిక్ యువర్ ఎవ్రీ లైఫ్ స్పాట్స్ ఈజ్ సీ ద పబ్లిక్ ఆల్సో ఆల్వేస్. చూస్తారు మీరు పబ్లిక్ పొలిటికల్ లీడర్, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. నీకు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు, ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండదు. ఎంటైర్ నీ ఫ్యామిలీని కూడా నువ్వు తెచ్చుకుంటున్నావు. నా తదంతరం నా అనారోగ్యంగా ఉంది, నా కొడుకుకి ఇస్తే కొడుకుని గెలిపించారు, భార్యకి ఇస్తే భార్యని గెలిపించారు. ఉంచుకున్న దానికి ఇస్తే గెలిపించడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీరేమన్నారాయా నిన్న? పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం 3 పెళ్ళిళ్ళని ఎందుకన్నారు? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వెందుకు మాట్లాడావు? 4వ పెళ్ళానగా నిన్ను రమ్మన్నాడు, వెళ్ళావా పోనీ? నువ్వు మాటకు కట్టుబడ్డావా? 4వ పెళ్ళంగా స్వీకరిస్తానన్నాడు గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకెళ్ళా? చూడండి ఎన్ని కార్టూన్లు వచ్చినాయో లంగా జాకెట్లేసి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గుండాలయ్యా. 151 మంది నీకు ఎమ్మెల్యేలు, 23-24 మంది ఎంపీలు ఇస్తే ఇదే ప్రజలు, ఈ ప్రజల నుంచి నువ్వు ఎలా చీదరించబడ్డావో చూడు. ఒక కొడాలి నాని మాట్లాడే బూతులు మీకు కనపడతల్లా? ఇంట్లో టీవీ పెట్టుకోగలుగుతున్నారా సాధారణ పబ్లిక్? టీడీపీలో కూడా నాయకులు ఉన్నారు కదా, బుద్ధాయంకన్న లాంటి నాయకులు ఉన్నారు. ఇదే బుద్ధాయంకన్నా, ఇదే బోండవమాలని, ఇదే వేరే వాళ్ళని, అదే గురజాలు వెళ్తే, అదే మాచర్లు వెళ్తే ఎలాంటి కత్తులు, ఎలాంటి కొడవలతో నరగటాకు వచ్చారు, బండలతో పొడిశారు, కార్లు పగలగొట్టారు, ఎన్ని హత్య రాజకీయాలు చేశారు. ఇవన్నీ ప్రజలు కోరుకునేది ఇది కాదండి. ఇప్పుడు ఇది మీరు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్.